నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దొంగ క్రిస్టియన్లు కొందరు మా రిజర్వేషన్లను అన్యాయంగా వాడుకుంటున్నారు అంటూ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు క్రిస్టియన్ యువత. దానికి సంబంధించిన వీడియోని నేను చూపిస్తాను. చూపించిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇంకో వీడియో కూడా ఉంటుంది, చూపిస్తాను. రైట్, చూశారు కదా, ఇది ఒక దళిత యువకుడి ఆవేదన. మా రిజర్వేషన్లు దోచుకుంటున్నారు దొంగలు క్రిస్టియన్లు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్నపేటలో జరిగింది. ఇక్కడ ఒక అక్రమ చర్చి నిర్మాణం చేస్తున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్నపేటలో చర్చి నిర్మాణం చేస్తున్నప్పుడు అక్కడికి కొంతమంది యువకులు మిగిలిన వాళ్ళు వచ్చి చర్చి నిర్మాణం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ గ్రామంలో ఎవరైనా క్రిస్టియన్లు ఉన్నారా అని అడిగారు. కానీ చాలా వరకు చెప్తున్నాం, మొన్నటికి మొన్న ఏపీలో ఒక పాస్టర్ పట్టుబడిపోయాడు. వీళ్ళు చేసేదంతా క్రిస్టియానిటీ, చర్చిలో ప్రార్థనలు, అలాగే పాస్టర్ల పేరుతోటి ఉంటారు. కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను మాత్రం వాడుకుంటూ ఉంటారు. అలా మొన్న చాలా బాహాటంగా ఆంధ్రప్రదేశ్లో దొరికిపోయారు. హైకోర్టు మొట్టకాయలు కూడా వేసింది. ఇలాంటి వాళ్లకు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు వర్తించవు అనే విషయాన్ని, ముఖ్యంగా ఎస్సీ సర్టిఫికెట్లు వర్తించవు అనే విషయాన్ని చాలా క్లియర్గా కూడా చెప్పింది. దీంతో అనుమతి లేకుండానే నిర్మిస్తున్న చర్చికి సంబంధించి రాజన్నపేటలో అక్కడున్న గ్రామస్తులు నిలదీయడమే కాదు, ఇక్కడ ఒక యువకుడి ఆవేదన, ఈ యువకుడి ఆవేదన చూశారు కదా, మా రిజర్వేషన్లు దోచుకుంటున్న దొంగలు క్రైస్తవులు అంటూ దళిత యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. నిజం, ఈరోజు మీకు హిందూ ధర్మంలో వివక్ష జరిగింది, హిందూ ధర్మంలో ఇంకా వివక్ష జరుగుతూనే ఉంది. ఆ కులం అనేది లేని ఒక మతంలోకి వెళ్తున్నాము, మా మతంలో అందరూ ఒకరి అనుకున్నప్పుడు మీరు మతం మారి వెళ్ళిపోయిన తర్వాత మరి హిందూ ధర్మంలోని క్యాస్ట్ ఈక్వేషన్స్తో వచ్చే రిజర్వేషన్ మీకెందుకు? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు మతం మారగానే మీ రిజర్వేషన్లను వదులుకోండి. యేసు ప్రభు ఆల్ రాస్తే ఏమంటారు, రోగాలు పోగొడతాడు, మతం మారంగానే మా కష్టాలు పోగొడతాడు, అస్పృశ్యతను పోగొడతాడు, అంటరానితనాన్ని పోగొడతాడు, కలిసికట్టుగా ఉంటారనే నమ్మకం మీకుంది కదా. కాదురా బాయ్, హిందువులు మనమంతా భాయి భాయి అని బ్రతుకుతాము, ఎప్పటికైనా హిందువే భాయి భాయి, కులం లేదు అని చెబుతూ ఉన్నా కూడా గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం, సమాజ హితం కోసం వచ్చేసరికి భారతీయులం, అలా బ్రతుకుదాము అని చెప్తుంటే కాదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే అన్ని పోతాయి, అంతరాయాలను వెళ్తుంటారు కదా, అంతరాలు పోయినప్పుడు మరి మీకు రిజర్వేషన్ ఎందుకు? ఇలాంటి దళిత యువకుల ఆవేదనలో అర్థం ఉంది. మీరు వదిలేయండి, నిజమైన వాళ్లకు ఉపయోగం పడుతుంది. అవునంటారా కాదంటారా? ఈ దొంగ క్రిస్టియన్లను ఏం చేయాలి? క్రిస్టియన్ ముసుగులో రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? బయటికి క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ధైర్యం లేని వాళ్ళని ఏం చేయాలా? చెప్పుకుంటే వాళ్ళ రిజర్వేషన్ పోతుంది, వాళ్ళ సర్టిఫికేట్ పోతాయి, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళకు వచ్చే పథకాలు పోతాయి. అన్ని దొబ్బి తినడానికేమో రిజర్వేషన్ కావాలా, ఇంకా పాడేదేమో మీరు యేసు ప్రభు పాట. మీలాంటి వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుందా? అందుకే ఈ లెక్కన జనం రోడ్డు మీదకి వచ్చి మీ గురించి యుద్ధం చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలంటారు? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో.
మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, వాటికి కూడా సహాయం చేయొచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా అండి. మా కంటెంట్ చూసి ఎస్ ఈ అమ్మాయి కష్టపడుతోంది, నిజాలను నిర్భయంగా చెప్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే సహాయం చేయండి. 10 రూపాయలు సహాయం చేశాం కదా అని రాత్రులు కూడా ఫోన్ చేసి నేను నీకు సహాయం చేసిన వ్యక్తిని నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి అని అడ్డమైన క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం సహాయం చేయకున్నా పర్లేదు. నిజాయితీగా ఉన్న వాళ్ళు నాకు రూపాయి సహాయం చేసిన చాలండి, ఇంకా పోరాడుతూనే ఉంటాను. కానీ సహాయం చేశాం కదా కాబట్టి మీరు మా కింద బానిసలు అన్నట్టు ప్రవర్తించాలి అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు సహాయం చేయొద్దు. ఆ బానిసత్వ లైఫ్ని వద్దనుకున్నాను కాబట్టి స్వతంత్ర జర్నలిస్ట్గా బ్రతకాలి, నిజాలను నిర్భయంగా చెప్పాలని ఈ వీడియో పెట్టాను, ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో ఆ విషయాన్ని కూడా గమనిస్తారు అనుకుంటున్నా. చెయ్యొచ్చు, ఈ అమ్మాయికి సహాయం చేస్తే దేశానికి ఉపయోగపడే వీడియోస్తో పాటు సమాజంలో చైతన్యం కలిగించడానికి ఈ అమ్మాయి పని చేస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలని కూడా మేము అడగట్లేదు, ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రజా సమస్యలు మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కోసం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. ఫోన్ కాల్ కాదు, వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.